భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలకు వెళ్తున్న విద్యార్థుల ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో 3 విద్యార్థులకు గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. గాయపడిన విద్యార్థులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాలేజ్కి వచ్చినప్పుడు ఆటోలో నుంచి బైక్ సడన్గా ముందు వస్తే ఆటో బోల్తా పడి కింద పడిపోయిన కొంతమందికి తగిలినాయి, కొంతమందికి తగలలేదు. ముగ్గురికి తగిలినాయి, ముగ్గురికి తగలలేదు. అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. స్నేహలత మార్చిన్పేట ఆటో కాలేజ్కి ఆటో బైక్ ముందు వస్తుంది, బ్రేక్ కొట్టారు. అయితే ఆటో వెనకాల వస్తుంది, చూడకుండా తగ్గలేదు. ఆటో బోల్తా పడింది. అయితే మన తగ్గలేదు ముగ్గురికి. నేను ఆటో డ్రైవర్ని. నేను సాధన కాలేజ్ పిల్లల్ని తీసుకొస్తుంటే సడన్గా ఈ చులువుపాటి సెంటర్లో బండూరు అడ్డు వచ్చిండు. సడన్ బ్రేక్ కొట్టింది కానీ నాకు కంట్రోల్ కాలేదు. ఈ హాస్పిటల్లో చేర్పించిన. అది జరిగిన తర్వాత హాస్పిటల్లో వచ్చి ట్రీట్మెంట్ అన్ని చేర్పించిన. వేరే ఆటోలో తీసుకొచ్చిన 7 చెప్పు. మా మ్యాచ్ గురువాటండ, బొమ్మగూడ, మ్యాచిన్పేట, బెదల్పాడు, ఇంకా సాయనంటండ.